నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మంచు మోహన్ బాబు ఆయన కుటుంబం మధ్య జరుగుతున్న ఆస్తుల గొడవ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా మోహన్ బాబు తన రెండవ కుమారుడు మనోజ్ వల్ల తన ప్రాణాలకి ముప్పుందని, రక్షణ కావాలంటూ మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఒక లేఖని కూడా రాయడం జరిగింది. దీంతో ఈ విషయంపై మనోజ్ మాట్లాడుతూ, నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదు, ఆస్తులు కావాలని ఇబ్బంది కూడా పెట్టలేదు, డబ్బు కోసం ఆస్తి కోసం పోరాటం కూడా చేయటం లేదు. నేను నా భార్య సొంత కాళ్ల మీద నిలబడి సంపాదించుకుంటున్నా. విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతుండటంతో బాధితులకు నేను అండగా ఉన్నాను. ఆ విధంగా బాధితుల పక్షాన నిలబడినందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయటం సరికాదు. నా భార్య పిల్లలకు రక్షణ లేకుండా పోయిందనే పోరాటం చేస్తున్నాను. కుటుంబ గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరం. కొన్నాళ్ళ నుంచి నేను, మౌనిక మా ఇంటి నుంచి దూరంగానే ఉంటున్నాం. నా ముందే నా కుటుంబ సభ్యులని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారు. ఇంట్లో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యాయి. నా అన్న విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసు. విష్ణు అనుచరులు విజయ్ రెడ్డి, కిరణ్ రెడ్డి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా కోరతానని మనోజ్ చెప్పాడు.